నిలబడి ఉండగా పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ గ్రంథంలో నుండి యోహాను సువార్త 1వ అధ్యాయము 43వ వచనం నుంచి మనం చదువుకుందాం. యోహాను సువార్త 1వ అధ్యాయం 43 నుంచి. మరునాడు ఆయన గలిలయకు వెళ్ళగోరి ఫిలిప్పును కనుగొని నన్ను వెంబడించమని అతనితో చెప్పెను. ఫిలిప్పు బెత్సయిదా వాడు, అనగా ఆంద్రేయ, పేతురు అనువారి పట్టణపు కాపరస్తుడు. ఫిలిప్పు నతనయేలను కనుగొని ధర్మశాస్త్రములో మోషేయు ప్రవక్తలను ఎవరిని గూర్చి రాసిరో ఆయనను కనుగొంటిమి. ఆయన యోసేపు కుమారుడైన నజరేయుడగు యేసు అని అతనితో చెప్పెను. అందుకు నతనయేలు, నజరేతులో నుండి మంచిది ఏదైనా రాగలదా అని అతన్ని అడుగగా, వచ్చి చూడమని ఫిలిప్పు అతనితో చెప్పెను. చదవబడినటువంటి మాటలను దేవుడు దీవించునుగాక. మరి ఆ దీవెనలన్నీ కూడా దేవుడు మన మీదుగా నడిపించునుగాక. మనందరం కూడా కూర్చుందాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చాలా మంచి సమయాన్ని మనం కలిగి ఉన్నాము. మంచిది. అందరు సంతోషంగా ఉన్నారా? దేవుడు మీ అందరిని దీవించునుగాక. ఈ సమయంలో చదవబడినటువంటి లేఖన భాగములలో నుండి కొన్ని విషయాలు మనం విందాం. దేవుడే మనకు సహాయం చేయునుగాక. మరి నిన్నటి దినాన నా కూతురు ఆనా రోజుకి అనారోగ్యం అయింది. మరి ఆయాసం, ఉబ్బసం అని చెప్పారు. ఇక్కడ ఆయాస పడుతుంది, రొప్పుతుంది, బాగా జలుబు గారుతుంది. సరే అని ఆసుపత్రికి తీసుకెళ్తే, రోజువారీగా ఏదొచ్చినా కూడా తీసుకెళ్ళేటువంటి ఆసుపత్రి అది. వాడు అక్కడికి వెళ్ళంగానే డాక్టర్ కూడా పరిశీలన చేయకుండా అక్కడ ఓపి రాసేటువంటి అతను తొందరగా తీసుకెళ్ళి చేతికి ఒక క్లిప్ పెట్టి, పల్స్ చూసేది పెట్టి, ఆక్సిజన్ లెవెల్స్ అవన్నీ చెక్ చేశాడు. చెక్ చేసిన తర్వాత ఇంకేమంటున్నాడంటే అడ్మిట్ చేయాలంటున్నాడు. అసలు డాక్టర్ చూడాలా? డాక్టర్ చూసి కదా చెప్పాలి. ఎక్కడైనా సరే ఒక ఆసుపత్రికి వెళ్ళినప్పుడు డాక్టర్ పరిశీలన చేసి ఇలా ఉంది పరిస్థితి అని చెప్పాలి. మేము తీసుకెళ్ళిన అమ్మాయి, ఆడుకుంటున్న అమ్మాయిని తీసుకెళ్ళాం. ఆడుకుంటున్న అమ్మాయి కొంచెం రొప్పుతుంది, రెగ్యులర్గా ఏదన్నా ఒక మందు ఎత్తడేమోనని తీసుకెళ్తే డైరెక్ట్గా అడ్మిట్ చేయండి, ఐసీయూలో పెట్టాలి, రోజుకి 5,000 ఖర్చు అవుద్ది, డాక్టర్ ఫీజు కాక, ఆక్సిజన్ పెట్టాలన్నారు, రక్త పరీక్షలు చేయాలన్నారు. ఆ పిల్ల ప్రాయం ఎంత? రక్త పరీక్షలు చేయాలి, క్యాన్లా పెట్టాలి, ఆక్సిజన్ పెట్టాలి. ఒక పెద్ద విధానం లాగా చెప్పేసరికి మరి మాకేం చేయాలో అర్థం కాలేదు. ఎవరికైనా ఏం అర్థం అవుతుంది? ఆ చిన్నపిల్ల ఆడుకునే పిల్లకి ఆడుకుంటూనే ఉంది అప్పటి వరకు కూడా. తీసుకెళ్ళగానే ఐసీయూలో పెట్టాలంటే అది మాకేం అర్థం కాదు. నాకు అక్కడ హాస్పిటల్లో చెమటలు గక్కా నేను. సరే, డబ్బులని కాదు, సూదులు గుచ్చుతారు, అరే బాగున్న పిల్లని ఏందిరా ఎట్ట చేస్తా అంటున్నారని చెప్పి నాకు కంగారు అనిపించింది. ఇంక సరే వేరే డాక్టర్ దగ్గరికి ఏమన్నా వెళ్దాము, ఈయన చెప్పిన మాట ఎందుకు మనం కన్ఫర్మ్ చేసుకోవాలి అని అనుకొని దగ్గరలో శివారెడ్డి హాస్పిటల్, ఆయన నా చిన్నతనం నుంచి కూడా చూస్తున్నాడు. నా చిన్నతనం ఏంది, ముందు నుంచి కూడా చూస్తున్నాడు ఆయన. మేము ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు ప్రార్థన చేసుకునే వెళ్ళాం. అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా ఐసీయూలో పెట్టాలన్నప్పుడు నాకు మనసులో ఒకటే ఆలోచన వచ్చింది, ఇదేంది ప్రభువా, మేము ప్రతిరోజు కూడా ప్రార్థన చేసుకునే వాళ్ళం, మాకు ఇలాగ రావటం ఏంది అని నేను ఒక షాక్లో ఉన్నా. 5 నిమిషాలే టైం ఇచ్చి జాయిన్ చేయాలన్నాడు. ఇదేంది మాకు ఎట్ట కావటం అని నాకు ఆలోచన బిగుతుంది. ఇదేంది ప్రభువా, డైలీ మేము ప్రార్థన చేసుకునే వాళ్ళం అని ఆలోచన చేస్తా ఉన్నా.
సరే ఏదైతే అదైతే అసలు వేరే ఆసుపత్రికి తీసుకెళ్లాల్సిందే. ఇక్కడ వీడు చెప్పాడు, అక్కడికి వెళ్ళేసరికి ఏమవుతుందో. అసలు ఈ హాస్పిటల్కి వెళ్ళిన దగ్గర నుంచి ఆ పిల్లకి జలుబు, ఒకటే జలుబు, ముక్కు నిండా గారుతుంది, ఏడుస్తుంది, చీదర పడుతుంది అసలు ఆ ఆసుపత్రిలో. సరే వేరే ఆసుపత్రికి వెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్ళంగానే నేను చూసిన ఆ మార్పు ఏంటంటే, ఆ పిల్ల ఆయాసపడుతుంది కానీ ముక్కు అమ్మటి జలుబు తగ్గింది. కొంచెం మనశ్శాంతిగా ఉంది అక్కడికి వెళ్ళిన తర్వాత. ఎందుకు అర్థం అవ్వాలి నాకు. మరి బహుశా ఆసుపత్రికి ఏమన్నా విశాలంగా ఉందని అలా నూతన భావన ఏమైనా కలిగిందా అనేది నాకు అర్థం అవ్వాలి. సరే డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే ఆయన అన్నాడు, అంత ఆయాసపడుతుంది అంటున్నావు, ఏం అంత ఆయాసపడట్లేదే అన్నాడు ఆయన. ఎవరు? ఆ కాంపౌండర్. కాంపౌండర్ అంటే ఎవరు? ఆయన కూడా ఈక్వల్ టు డాక్టర్ ఆయన. ఎందుకంటే ఆయనకి 40 సంవత్సరాల అనుభవం ఉంది ఆ కాంపౌండర్కి. అంకులు నేను తెలుసా మీకు అని అన్నా. తెలియదు అన్నాడు ఆయన. ఆయన నాకు ఎన్నోసార్లు సూదులు చేశాడు చిన్నప్పుడు, చిన్న వయసులో నుంచి ఆయన తెలుసు నాకు. అయితే అంత ఆయాసం ఏమి లేదంటే, లేదు నెబులైజర్ పెట్టాము అన్న. నెబులైజర్ పెట్టినా ఇప్పటికప్పుడే అంత తగ్గదయ్యా, అమ్మాయికి నార్మల్గానే ఉంది, ఆయాసం అంత తీవ్రంగా ఏం లేదు అని అన్నాడు. డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళిన తర్వాత మరి ఏం మాట్లాడారో నాకు తెలియదు. ఆయన ఏమన్నాడంటే, ఇది ఉబ్బసం అమ్మ, 2 రోజులు ఇంజక్షన్లు చేయించాలి ఉదయం సాయంత్రం అని ఇంజక్షన్లు రాసి ఇచ్చాడు. ఒక దగ్గు మందు రాయిచ్చాడు. బిల్లు 142 రూపాయలు అయింది. 150 రూపాయలు ఇస్తే 8 రూపాయలు చిల్లర ఇంకా నాకే ఇచ్చాడు ఆయన. సరే ఒక ఇంజక్షన్ చేయించుకున్నాము. ఆ పిల్ల ఇంటికి వచ్చిన తర్వాత ఆడుతుంది. మాకు ఏంటంటే, ఇప్పుడు ఆ మొదట చెప్పినటువంటి ఆ వైద్యుడు చెప్పిన మాటలు విని అక్కడ చేర్చి ఉంటే ఇవాళ ఆ పిల్లకి ఒంటి నిండా సూదులు కూర్చి మంచిగా ఉన్న పిల్ల మూతికి ఆక్సిజన్లు పెట్టి ఇవాళ రకరకాలుగా ఉండేది. ప్రైజ్ ది లార్డ్. సమయానికి ఒక ఆలోచన రావడం బైబిల్ గ్రంథంలో ఉంది. ఆలోచనలు దయచేస్తాడు మనకు ఆయన. ప్రైజ్ ది లార్డ్. కనుక ఇప్పుడు చక్కగా నిద్రపోతుంది, ఆడుకుంటుంది, తింటుంది. ప్రైజ్ ది లార్డ్. నాకు ఒకటే అర్థమైంది, ఏదైనా మోసపూరితమైనటువంటి అసలు ప్రపంచంలో మనం జీవిస్తున్నాం. ప్రవక్త చెప్పాడంటే అవన్నీ కూడా ఏదో మనం క్రైస్తవులం కాబట్టి వినటం కాదు, కానీ ప్రాక్టికల్గా మన రోజువారీ జీవితంలో వాటిని ఆపాదించుకొని వాటిని ఆలోచన చేయాలి. ప్రవక్త చెప్పిన ఒక మాటని మనం ఆలోచన చేయాలి. ఎందుకు చెప్పాడు ఆయన? ఇవాళ నీకు నెమ్మది కలుగు చేసేటువంటి స్థలాలు ఏవీ లేవు అని చెప్పాడు. ఎక్కడుంది నెమ్మది చెప్పండి మీకు? ఎక్కడికి వెళ్తే నెమ్మది వస్తుంది చెప్పండి? ఎవరు కలుగజేస్తారు నీకు నెమ్మది? ప్రవక్త అన్నాడు ఈ మాట, మనకు నెమ్మది కలుగజేసేవి పరిసరాలు ఏవి లేవు అన్నాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. మరి నువ్వు ఎక్కడికి వెళ్ళి నువ్వు నెమ్మదిని సంపాదించుకోగలవు? ఎక్కడికి వెళ్ళి సమాధానాన్ని సంపాదించుకోగలవు? ఆయన అన్నాడు, ఒక్క యేసు ప్రభులోనే, ఒక్క యేసు క్రీస్తులోనే మనకి నెమ్మది ఉన్నది, మనకు విశ్రాంతి ఉన్నది, మనకి సమాధానం ఉన్నది అని చెప్పాడు. అంటే ఇక రోగాలే రాకూడదా? అనారోగ్యమే రాకూడదా? కాదనట్లేదు. అనారోగ్యం వస్తుంది, మనం మానవ దేహంలో ఉన్నాం కాబట్టి వస్తుంది అనారోగ్యం. కానీ అది నిజముగా అంత తీవ్రత ఉంటే వారు చెప్పిన మాట విందాం. కానీ అతను మోసపూరితంగా ఆడుకునేటువంటి పిల్లల్ని తీసుకెళ్ళి ఆ అమ్మాయి మీద డబ్బులు తీసుకోవాలని చూశాడు. మన దేవుడు మనందు ఉన్నాడు కాబట్టి, మనం ఒక మంచి ఆలోచన ఆయన కలుగు చేసి ఆయన పక్కకు నడిపించాడు. ఇవాళ ఒక చిన్న దగ్గు మందుతో బయటకు వచ్చాం మనం. మరి ప్రైజ్ ది లార్డ్. ఇలాగ మనం వెతుక్కుంటే ఎన్నో ఉంటాయి, వాటిని మనం గ్రహించం. అదే తేడా. మనం ఏం చేస్తామంటే, మనం వచ్చిన సంతోషంతో మునిగిపోయి ఉంటాం, కానీ ఆయన చేసిన కార్యాలను మనం గ్రహించం. ప్రియమైనటువంటి దేవుడి పిల్లరా, మనం ప్రతిరోజు గనక మనం జరుగుతున్నటువంటి సన్నివేశాలు, మన చుట్టూ జరుగుతున్నటువంటి ఆ కార్యాలను గనక చూస్తే మనం ఎంత ధన్యులమో అనిపిస్తుంది. ఇవాళ ఎంతమంది ఆసుపత్రిలో కూర్చొని మూలిగే వాళ్ళు లేరు మంచం దగ్గర.
ఆ? ఎంతమంది భర్తల మంచం దగ్గర కూర్చొని నా భర్తకు నయం అవ్వాలని ప్రార్థన చేసేవాళ్ళు ఎంతమంది లేరు? ఆ? మనలాంటి మన ఇళ్లలో ఉన్నటువంటి చిన్న పిల్లలను చూడండి, మన ఇళ్లలో అన్ని వయసుల వాళ్ళు ఉన్నారు. Praise the Lord. మనం ఉన్న ఇళ్లలో అన్ని వయసుల వాళ్ళు ఉన్నారు. చిన్న వయసు వాళ్ళు ఉన్నారు, మరి యుక్త వయసు వాళ్ళు ఉన్నారు, మధ్య వయసు వాళ్ళు ఉన్నారు, ముసలితనం వచ్చిన వాళ్ళు ఉన్నారు. మరి మనం మిగతా వాళ్ళని పోల్చి చూసుకుంటే ఎంతో మంది ఆసుపత్రుల చుట్టూ తిరుగుతూ ఎంతో వేదనకరమైనటువంటి జీవితాన్ని జీవిస్తున్నారు. కానీ మనకు దేవుడు అది ఇవ్వలేదుగా మనకి. ప్రైజ్ ది లార్డ్. ఇలాగ మనం పోల్చుకుంటే ఎన్ని చేశాడు ఆయన. మనం ఈరోజు ఒక ముద్ద అన్నం తిన్నామంటే ఆ అన్నం లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఆ ముద్ద అన్నం కోసం వీధులు తిరిగే వాళ్ళు ఎంతమంది ఉన్నారు. మనం ఆలోచన చేసుకోవాలి అవన్నీ. ప్రియమైనటువంటి దేవుని పిల్లరా, ప్రైజ్ ది లార్డ్. ఆయన దేవుడు చెప్తాడు, గడ్డి పువ్వుకి ఎవరు అన్నం పెడుతున్నారు, గడ్డి పువ్వుకి ఎవరు తీసుకెళ్లి ఆహారం ఇస్తున్నారు? గడ్డి పువ్వు గురించి మాట్లాడుతున్నాడు ఆయన. కానీ అది ఎంత అందంగా ఉంటుంది, ఎంత సుందరంగా అలంకరించబడింది. అది ఎవరు అలంకరించాడు? దేవుడే. నువ్వు పోయి దాన్ని బాగు చేయాల్సిన పని లేదు, నువ్వు శుభ్రపరచాల్సిన పని లేదు. గడ్డి పువ్వుకి అది నువ్వు ఎంత సుందరంగా సిద్ధపడినా నీకంటే బహురెట్లు అందంగా ఉంటుంది ఆ గడ్డి పువ్వు. ప్రైజ్ ది లార్డ్. వింటున్నారా? మనం ఎంత సుందరంగా సిద్ధపడినా ఒక పువ్వు అంత చెయ్యం మనం. దేవుడు అంత సుందరంగా చేశాడు వాటిని. హల్లెలూయా. కనుక దేవుడు చేసేటువంటి మేలులను మనం గ్రహించాలి, మనం చూడాలి. మరి నిన్న జరిగించిన కార్యం అది చాలా అద్భుతమైనటువంటి కార్యం. పెద్ద పెద్ద వాటిల్లోనే వెతుకుతావా దేవుణ్ణి? అంటే నీ ఎదుటికొచ్చి ఎర్ర సముద్రాన్ని 2 పాయలు చేస్తేనేనా ఆయన గొప్ప దేవుడు? ప్రైజ్ ది లార్డ్. నీ ఎదుటికొచ్చి ఎర్ర సముద్రాన్ని 2 పాయలు చేస్తేనే, లేదా నీ ఎదుటికొచ్చి యోర్దాను నదిని ఏకరాశిగా నిలిపితేనేనా ఆయన దేవుడు? లేదా నీ ఎదుటికొచ్చి సూర్యచంద్రులను ఆపితేనేనా ఆయన దేవుడు? చిన్న విషయాలు సరిపోవా? చిన్న విషయాలు, ఎదురురాయి తగిలి కింద పడ్డావు, అక్కడ యాక్సిడెంట్ తప్పించబడ్డావు. ఈ చిన్న ప్రమాదంలో పెద్ద ప్రమాదాన్ని తప్పించాడు దేవుడు. నిన్ను ఆలస్యం చేశాడు, ఇక్కడ నిన్ను ఆలస్యం చేశాడు, అక్కడ దాన్ని తప్పించాడు. ఎన్నో ఉంటాయి, మనం చూడం వాటిని. కనుక ప్రియమైనటువంటి దేవుడి పిల్లలారా, నేను ఈరోజు వాక్యంగా ఏం తీసుకున్నానంటే, మనం వినేటువంటి వారముగా కాదు కానీ వినేటువంటి వారి స్థాయి నుంచి చూసేటువంటి స్థాయికి మనం వెళ్ళాలి. ప్రైజ్ ది లార్డ్. మనం విన్నాం వాక్యాలు ఇప్పటి వరకు, ఎన్ని సంవత్సరాల నుంచి వింటున్నామో. ప్రైజ్ ది లార్డ్. ఎంతమంది పాస్టర్ల నోట మనం దేవుడి గురించి విని ఉంటామో, ఎన్ని సాక్ష్యాల ద్వారా మనం విని ఉంటామో. యేసు ప్రభు గురించి చెప్పమంటే చాలా విషయాలు మనం చెప్పగలం. ప్రైజ్ ది లార్డ్. దేవుడు స్వస్థపరచువాడంట. పలానా ఇంట్లో వాళ్ళు చాలా పేదవాళ్ళు, దేవుడు వారిని ఆశీర్వదించాడంట. వింటున్నారా? ఇలాంటి విషయాలు మనం చాలానే విన్నాం. కానీ వినే దగ్గర ఆగిపోకూడదు. మనం వినే దగ్గర ఆగిపోకూడదు. అలాగనే మనకు సందేహాలు ఉంటాయి చాలా. దేవుడు వారికి చేశాడు కదా, నాకు చేయడా? వారికి చేశాడంట, నాకు చేయడా? వారిని ఆశీర్వదించాడంట, నన్ను ఆశీర్వదించడా? ఇలాంటి సందేహాలన్నీ పోవాలంటే ఏం చేయాలి? నువ్వు చూసే స్థాయికి రావాలి. వారి జీవితాల్లో వారు చూసినట్టుగా నీ జీవితంలో నువ్వు కూడా దేవుని కార్యాన్ని నువ్వు చూడాలి. అలా చూడటం వల్ల జరిగేటువంటి లాభం ఏంటో తెలుసా? ఇక నువ్వు బడలేనటువంటి ఒక విశ్వాసాన్ని నువ్వు కలిగి ఉంటావు. అప్పుడు వినుట వలన విశ్వాసము కలుగుతుంది. కానీ ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, నువ్వు ఒక కార్యాన్ని పొందుకున్నప్పుడు దేవుడి దగ్గర నుంచి, అది నీ నేత్రాలు గ్రహించినప్పుడు, అప్పుడు నీ విశ్వాస పరిమాణం ఉండేటువంటి స్థాయి వేరు. విన్నాం, ఇప్పుడు దాకా వింటూనే ఉన్నాం. ప్రతి ఆదివారం వింటున్నాం, ప్రతి బుధవారం కూడా వింటున్నాం. వినటం మాత్రమే కాదు, ఒక అంచనాకు వస్తాం మనం.
ప్రైజ్ ది లార్డ్. ఇవాళ చాలామంది దేవుణ్ణి తాత్కాలికంగా తీసుకోవడానికి, అంటే సాధారణమైనటువంటి వ్యక్తిగా తీసుకోవడానికి గల కారణం ఏంటంటే దేవుడు తెలియక కాదు, దేవుడు తెలుసు వాళ్ళకి. ఇవాళ దేవుడు తెలిసినా కూడా వాళ్ళు దేవుడి దగ్గరికి రాకపోవటానికి గల కారణం ఏంటి? వాళ్ళు వినేవారిగా ఉన్నారు. వింటున్నారా? ఇవాళ చాలా మందికి యేసుప్రభు తెలుసండి, చాలా మందికి దేవుడు శక్తివంతుడని తెలుసు. వాళ్ళు ఫలానా సెకండ్ పార్టీ లేక థర్డ్ పార్టీ నుంచి విన్నారు. వాళ్ళు అంటే రెండవ వ్యక్తి ద్వారానో, మూడవ వ్యక్తి ద్వారానో, లేదా నాలుగో వ్యక్తి ద్వారానో వాళ్ళు విన్నారు. ఈ రెండవ వ్యక్తి నుంచి, మూడవ వ్యక్తి నుంచి వినటం ద్వారా వాళ్ళకు కొంత జ్ఞానాన్ని సమకూర్చుకున్నారు. కానీ వాళ్ళు అసలైన దాంట్లోకి రావాలి, వినేవారి దగ్గర ఉండకూడదు. మీకు అర్థమవుతుంది అనుకుంటున్నా నేను. మీరు వాక్యాలు విన్నారు. షడ్రకు, మేషకు, అబేద్నెగోలు ఆ అగ్ని గుండంలో వాళ్ళు పడవేయబడ్డప్పుడు దేవుడు వారితో కూడా వచ్చి ఉన్నాడు అని విన్నాం మనం. దాన్ని విన్నప్పుడు మనకేమర్థం అవుతుంది? ఆపత్కాలమందు దేవుడు సహాయం చేస్తాడు అని మనకు ఆలోచన వస్తుంది. కానీ అది ఆలోచన మనం విని ఉంటే కాదు, దానివల్ల ప్రయోజనం ఏమీ లేదు. నువ్వు విన్నావు, షడ్రకు, మేషకు, అబేద్నెగోలు వాళ్ళు అగ్నిగుండంలో దేవుడి నిమిత్తం వాళ్ళు పడవేయబడినప్పుడు దేవుడే వారి మధ్యలోకి వచ్చి నిలబడినప్పుడు ఆ అగ్ని కూడా అగ్ని కూడా 7 అంతలు రాజబెట్టిన అగ్ని కూడా వాళ్ళని ఏమీ చేయలేకపోయింది. వాళ్ళని ఏమీ చేయలేకపోవటం కాదు, వాళ్ళ తల వెంట్రుకల్లో ఒక వెంట్రుక కూడా కాలిపోలేదు. వాళ్ళ వాళ్ళ వస్త్రాలు కట్టుకుంటే అందులో ఒక దారము కాలిన వాసన కూడా రాలేదు. పైపెచ్చు ఉక్కుతో తయారు చేయబడినటువంటి సంఖ్యలు కరిగిపోయినాయి అంట వారి మీద. అరే వెంట్రుక ఎక్కువసేపు పడుతుందా తగలబట్టడానికి? ఉక్కు ఎక్కువసేపు పడుతుందా తగలబట్టడానికి? అలాంటిది మరి వెంట్రుకకి ఏం కాలేదు. ఇంతమంది ఉన్నటువంటి ఉక్కు సంఖ్యలు సైతం కరిగిపోయినాయి. మనం విన్నాం, అగ్ని ఏమీ చేయలేకపోయింది. ఒక యేసన్న గారి పాటల్లో రాశాడు ఒక పాట, ఏమని? జలములలో బడినే వెళ్ళినా నన్నేమి చేయవు నా యేసయ్యా. జలములలో బడి వెళ్ళినా నన్నేమి చేయవు. అలాగనే ఇంకొక పాటలో ఏమంటాడంటే, జ్వాలలు నన్ను కాల్చజాలవు, నేను వెళ్ళే మార్గము అగ్నిలో. అంతేనా? అగ్నిలో అగ్నిలో నేను నడచిన జ్వాలలు నన్ను కాల్చజాలవు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా, ఆమేన్ ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. జ్వాలలలో నడిచిన అవి నన్ను కాల్చజాలవు అని షడ్రకు, మేషకు, అబేద్నెగోల విషయంలో మనం విన్నాం. వాళ్ళు అగ్ని జ్వాలల నడిమిన వాళ్ళు నిలబడ్డారు, కానీ అగ్ని జ్వాలలు వాళ్ళని కాల్చలేకపోయినాయి. రాజు అడిగాడు, ఒక్కసారి నువ్వు ప్రతిమకు మొక్కొచ్చు కదా, ఇప్పటిదాకా మిమ్మల్ని చాలా విలువగా చూసుకున్నాను, మీరు జ్ఞానవంతులని నా భోజన బల దగ్గర నుంచి మీకు ఆహారం పంపించాను, మీరు దీన్ని మొక్కటానికి సందేహిస్తారేంటి? ఒకసారి మొక్కొచ్చు కదా అంటే వాళ్ళు పేరు పెట్టి పిలిచారు. రాజా నెబుకద్నెజరు విను, ఒక చక్రవర్తిని పేరు పెట్టి పిలిచి, మేము అగ్నిగుండంలో పడవేయబడటానికి కూడా సిద్ధమే, మా దేవుడు మమ్మల్ని రక్షించడానికి సమర్థుడు, ఒకవేళ రక్షించకపోయినా మాకు దిగులు లేదు, పడేయండి అన్నారు. పడేసినప్పుడు దేవుడు వారి మధ్యలోకి వచ్చాడు. ఆపత్కాలంలో ఆయన సహాయం చేశాడని మనకు అర్థమవుతుంది అక్కడ. దాన్ని విన్నాం, మనం దాన్ని విన్నాము. కానీ షడ్రకు, మేషకు, అబేద్నెగోలు అయితే దాన్ని చూశారు. నువ్వు వినడానికి చూడడానికి చాలా తేడా ఉంది. నా ఆంతర్యం ఏంటంటే, నా లోపల ఉన్నటువంటి నా భావం ఏమిటంటే, మనం విన్నాం ఆ సాక్ష్యాలను,
కానీ మనం ఎప్పుడు షడ్రక మేషక అబేద్నగో అవుతాం అనేది నా ప్రశ్న. మనం ఎప్పుడు అవుతాం షడ్రక మేషక అబేద్నగో? ఇప్పుడు షడ్రక మేషక అబేద్నగోలు వాళ్ళు పరలోకంలో ఉన్నారు, వాళ్ళు విశ్రాంతిలో ఉన్నారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగితే వాళ్ళు నిన్ను కూర్చోబెట్టి చెబుతారు అసలు ఏమేం జరిగినాయి, ఎట్టెట్ట జరిగినాయి అన్ని వాళ్ళు ఒక సాక్ష్యంగా చెబుతారు. మరి నీ దగ్గర ఉందా ఆ సాక్ష్యం? షడ్రకు మేషకు అబేద్నగోల దగ్గర ఒక సాక్ష్యం ఉంది వాళ్ళ దగ్గర. దేవుడి కోసం మేము నిలబడ్డామంటే ఊరికే కాదు, ఇదిగో ఆయన మా కోసం నిలబడ్డాడు అని ఒక సాక్ష్యం ఉంది. ప్రియమైనటువంటి దేవుడి పిల్లరా, మేము చూసాం కళ్ళారా, అరే ఆయన వచ్చి మా మధ్యలో నిలబడ్డాడు బాబు. ఆయన చెబుతాడు ఇంతే. ఒకవేళ నువ్వు నేను పోయి అడిగితే, అరే నువ్వు దేవుణ్ణి చూసినవా అని మనం అడిగితే వాళ్ళు ఏం చెబుతారు తెలుసా? ఒరే ఆయన మాతో పాటు 4వ వ్యక్తిగా వచ్చి నిలబడ్డాడు, మరి నా పక్కనే నిలబడ్డాడు. షడ్రకు చెప్పొచ్చు, ఇదిగో నా పక్కనే ఉన్నాడు ఆయన, నేను చూశాను. చెబుతాడా లేదా? మేషక్ ఏమంటాడు? ఆయన నాతో మాట్లాడుతూ ఉన్నాడు. 7 అంతలు రాసబెట్టారు. అప్పుడు అబేద్నగో ఏమంటాడు? ఆ 7 అంతలు అగ్ని రాసబెడితే నేను ఆశ్చర్యపోయి చూస్తున్నా, అవి నన్ను కాల్చట్లేదు, అవి అసలు నాకు హాని చేయట్లేదు. వాళ్ళు చెబుతారా చెప్పరా? వాళ్ళు చెప్తారా చెప్పరా? కారణం ఏంటంటే వాడు కన్నులారా చూశారు. అసలు ఆ మహా కార్యాన్ని, ఆ వివరింప శక్యం కానటువంటి ఆ కార్యాన్ని వాళ్ళు చూశారు. అన్నం వండుతుంటే జస్ట్ పైన ప్లేట్ తీసేటప్పుడు కాల్తిన సుర్ర అంటది. అసలు టీ తాగేటప్పుడు కూడా, వేడి వేడి టీ తాగేటప్పుడు తాగితే నాలుగు కాలుతుంది. అబ్బా ఏంది ఎంత వేడిగా ఉందని పక్కన పెడతాం మనం. అలాంటిది 7 అంతలు రాజబెట్టిన అగ్ని. మొన్న విన్నాం, పిడుగురాల బట్టిల్లో ఒక అతను పడి బూడిదైపోయాడని. ఏమి లేదు, బూడిదైపోయాడు. మరి వీళ్ళు ఎందుకు అవ్వలేదు? అంతకంటే రెట్టింపైన అగ్ని కదా అది. 7 అంతలు. అది రాజుగారికి కోపం తెప్పించే మాటలు మాట్లాడారు వాళ్ళు. మరి అయినా సరే ఆ అగ్ని వాళ్ళని దహించలేకపోయింది. ప్రైజ్ ది లార్డ్. మరి ఆ ఆపత్కాలంలో వచ్చినటువంటి సహాయం అది కేవలం వాళ్లకు చెందిందేనా, మనకు చెందింది కాదా? దేవుడు వాళ్ళకైనా దేవుడు, మనకు కాదా? మనం విన్నాం షడ్రకు మేషకు అబేద్నగోల గురించి. మరి నువ్వు ఎప్పుడు చూస్తావు? నేనెప్పుడు చూడాలి? మనము వినేటువంటి వారిగా ఉండటమేనా ఇక జీవితాంతం? మనం వినేవారిగా ఉంటాము గనుకనే మనలో ఎప్పుడు మార్పు రాదండి. నువ్వు వినేవాడిగా ఉంటే మన జీవితం ఎప్పుడు ఎక్కడ ఉన్నామో అక్కడే ఉంటాం. మనకు దేవుడి గురించి తెలుసు అంతే. రాయమంటే వ్యాసాలు రాస్తాం కానీ, నువ్వు రాయమంటే వ్యాసాలు రాయగలే నాలెడ్జ్ ఉంటదేమో కానీ, బట్ నీకు పరిపూర్ణమైనటువంటి విశ్వాసం అనేది ఇంకను రాలేదు. కనుక వినేవారిగా ఉండొద్దు. వినేవారిగా ఉంటే నీకు అనేక రకాల సందేహాలు. దేవుడు స్వస్థపరుస్తాడంటరా, అప్పుడు నీ సమాధానం ఏముంటుంది తెలుసా? వినేవాడిగా ఉంటే, ఒరే 30 ఏళ్ల నుంచి వెళ్తున్నారా, నేను బైబుల్ని 10 సార్లు చదివాను రా, నా జీవితంలో దేవుడు అట్లాంటిది ఎప్పుడు చేయలేదురా అని అంటాం. మరి నీ 30 సంవత్సరాల అనుభవం ఎక్కడికి పోయింది? 8 సంవత్సరాలు 10 సంవత్సరాలు 10 సార్లు బైబుల్ చదివా అన్నావు కదా, మరి అదంతా ఎక్కడికి పోయింది? నీకు విశ్వాసాన్ని ఇచ్చిందా, సందేహాన్ని పెట్టిందా? కొంతమంది దీన్ని ఇదేదో 10వ తరగతి టెక్స్ట్ బుక్ లా చదువుతారు, చదువుకుంటూ పోతారు. దే ఆర్ జస్ట్ గెయినింగ్ నాలెడ్జ్. వాళ్ళు షడ్రక్ అంటే ఎవరు చెప్పాయి అనగానే అంటే చెప్పేస్తారు. పౌలు అంటే ఎవరు చెప్పంటే, ఓ పౌలు నాకేదో తెలియదు. సమయలు అంటే తెలుసా? ఓ సమయలు నాకేదో తెలియదు. బైబుల్ చదివేవాడిని ఏదో 30 సంవత్సరాలు పోతున్నావు, నా చెబుతావు నువ్వు. కానీ చూసావా నువ్వు ఆ కార్యాన్ని నువ్వు చూసావా అంటే నేను చూడలేదు అంటాడు. అందుకనే ఇవాళ క్రైస్తవులలో యేసు ప్రభు తెలియనటువంటి వాడు ఎవ్వడూ లేడండి. క్రైస్తవ కుటుంబాల్లో పుట్టిన ప్రతి ఒక్కడికి యేసు ప్రభు ఎవరో తెలుసు, ఆయన ఎవరి గర్భమున జన్మించాడో తెలుసు. ఎప్పుడో ఒకప్పుడు యేసు ప్రభు బైబిల్ చదవకపోయినా యేసు ప్రభు జీవిత చరిత్ర సీడీలైనా చూసుంటాడు కనీసం. ప్రైజ్ ది లార్డ్. కానీ రారు దేవుడి దగ్గరికి. దానికి కారణం ఏంటంటే వారి విశ్వాసాన్ని రూఢీపరుచుకొని లేదా వాళ్ళ భక్తిని నిలదొక్కునేటువంటి కార్యము ఒక్కదాన్ని కూడా వాళ్ళు చూడలా. ఇప్పుడు నీ భక్తి కూడా, నేను చెప్తున్నా, నా భక్తి కావచ్చు, నీ భక్తి కావచ్చు, అది
నిలదొక్కబడాలంటే నువ్వు చూడాలి ఆయన్ని. వినటం కాదు, ఆయన గురించి వినడం కాదు. ఆయన గురించి వినేదానిగా ఎంతకాలం ఉంటావు నువ్వు? ఇంకా ఆయన గురించి వినేవాడికి ఎంతకాలం ఉంటావు? ప్రైజ్ ది లార్డ్. వింటనే ఉంటే నువ్వు కార్యాలు పొందలేవు. ప్రైజ్ ది లార్డ్. హన్నా పిల్లలు లేరు హన్నాకి, కానీ దేవుడు దయచేస్తానని తెలుసు. గర్భఫలం యెహోవా ఇచ్చు బహుమానం అన్న మాట వాళ్ళకి తెలుసు. వింటున్నారా? మరి ఆమె వెళ్ళి ఏం చేసింది? ప్రభువా, ఈ గొడ్రాలితనాన్ని నా నుంచి దూరం చేయి, నాకు ఒక్క మగ పిల్లగాడినే ఇవ్వాలి, నువ్వు ఆడపిల్ల కాదు. నాకేం గొడ్రాలితనాన్ని తీసేయటం అంటే ఎట్టా ఏదో ఒకటి ఇచ్చానని కాదు, ఒక స్పెసిఫై చేసింది ఆవిడ. ఒక ముందుగానే ఒక నిర్ణయించి ఒక ప్రత్యేకించి చెప్పింది ఆయనతోటి, నాకు మగపిల్లాడే కావాలి, నాకు మగపిల్లగాడిని, ఈ గొడ్రాలితనాన్ని దూరం చేయి, వాడిని తెచ్చి నీ సన్నిధిలో విడిచిపెడతానని చెప్పింది. ఆవిడ విన్నది, ఆవిడ అడిగింది, ఆవిడ దాన్ని చూసిందా లేదా? చూసింది. పుట్టిన సంతానము ఆర్డినరీ పిల్లాడు కాదు. గర్భఫలములోనే ఆ పిల్లాడు ఎలాగుండాలో దేవుడు నిర్ణయించి పంపించాడు. ఆయన సమూయేలు, రాజులను అభిషేకించినటువంటి సమూయేలు హన్నా గర్భమున జన్మించాడు. దేవుడి చిత్తమైంది అది. కనుక ప్రియమైనటువంటి దేవుడి పిల్లారా, మనం వినేవారిగా వద్దు, ఇంకా ఆపండి. ఇంకా వినడం కాదు. ప్రభువా, నేను విన్నా ఎన్నో సాక్ష్యాలు విన్నా, నేను వింటనే ఉన్నా, నాకెప్పుడు ప్రభువా ఆ స్థాయికి మనం రావాలండి, ఆ స్థాయికి రావాలి. ప్రైజ్ ది లార్డ్. వినేవారిగా వద్దు. ప్రభువా, వాళ్ళని దీవించావు, వీళ్ళని దీవించావు, అంతా బాగానే ఉంది, దాన్ని విని నేను సంతోషపడటమేనా? నన్నెప్పుడు ప్రభువా, నేనెప్పుడు ప్రభువా ఆ స్థాయికి నేను ఎప్పుడు రావాలి? నేను చూడాలనుకుంటున్నది నా కళ్ళతోటి. నీ మహత్కార్యాలను నేను నా కళ్ళతో చూడాలనుకుంటున్నా. అది అక్కడ ఇక్కడ విన్నా నేను. నో. ప్రైజ్ ది లార్డ్. ఒకసారి ఫిలిప్పు యేసుక్రీస్తు వారిని కలుసుకున్నప్పుడు లేఖనాలలో నుండి రావాల్సినటువంటి మెస్సయ్య ఏనే అని అర్థం చేసుకొని ఫిలిప్పుకి నతనీయేలు అనేటువంటి ఒక స్నేహితుడు ఉన్నాడు. ఈ నతనీయేలు దగ్గరికి పరిగెత్తుకుంటూ పోయి, అంటే ఆశ, తపన, నేను మెస్సయ్యను కలుసుకున్నా, నువ్వు కూడా కలుసుకుంది అనరా. ఎందుకంటే ప్రేమైనటువంటి దేవుని పిల్లరా, వాళ్ళు ఎప్పటి నుంచో లేఖనాల గురించి మాట్లాడుకుంటూ ఉండొచ్చు. ఎందుకంటే లేకపోతే మరి ఏ పనులు లేనట్టు అంత ప్రాముఖ్యంగా నతనీయుల దగ్గరికి ఆ టైంలోనే పరిగెత్తి వెళ్ళాల్సిన అవసరం ఏముంది? ఎందుకంటే విన్నది, చదివింది కళ్ళ ముందుకు వచ్చింది వాళ్ళకి కదా. ఎంత అదృష్టం అది. ఎందుకంటే సంవత్సరాల తరబడి పితరుల నాట నుండి అబ్రహాము, ఇంతకు ముందు నుంచి కూడా ఆదాము దగ్గర నుంచి కూడా స్త్రీలో నుంచి వచ్చేటువంటి ఆ మెస్సయ్య కోసం వాళ్ళు ఎదురు చూశారు. ఆయన రావాలి, సర్పము తల చిత్తగా కొట్టాలి. ఈ లేఖనాలన్నీ వాళ్ళు చదువుకొని ఉన్నారు. మా మెస్సయ్య వస్తాడు, రోమా ప్రభుత్వము గర్వాన్ని అన్నుస్తాడు అని వాళ్ళు ఎదురు చూస్తున్నారు. అయితే ఆ మెస్సయ్య రానే వచ్చాడు. వీధుల్లో తిరుగుతున్నాడు, రోగుల దగ్గరికి వెళ్తున్నాడు, స్వస్థత కార్యాలు చేస్తున్నాడు. దాన్ని చూసిన ఫిలిప్పుకి సంతోషం వేసింది. నేను చూశాను, నేను చూడటం కాదు, నా స్నేహితుడికి కూడా పోయి చెప్పాలి అని నతనీయేలుకి వెళ్ళి చెబితే, నతనీయేలు ఏమన్నాడంటే, అవునా, మెస్సయ్యను కనుగొన్నావా? ఏది? ప్రవక్తల నోట పలకబడినటువంటి మెస్సయ్యను నువ్వు కనుగొన్నావా? ఎక్కడి నుండి వస్తున్నాడు చెప్పు ఆయన అర్జెంటుగా అన్నాడు. అప్పుడు ఫిలిప్ అన్నాడు, నజరేతులో నుండి వస్తున్నాడు. నజరేతు నుండా? సందేహం వచ్చింది నతనీయేలుకి. నజరేతులో నుండి రాడే. నజరేతు అంతా కూడా పేదవాళ్ళు కదా ఉండేది. అదంతా హిస్టారికల్ గా, చారిత్రాత్మకంగా కూడా అది అంత ప్రావీణ్యం కలిగినది కాదే, అంత నాగరికత కలిగిన పట్టణం కూడా కాదే అది. నజరేతులో నుంచి ఎట్టొస్తాడు మన మెస్సయ్య? ఒక రాజు ఇంట్లో నుంచి వస్తాడని చెప్పి నేను నమ్ముతా. వింటున్నారా? హల్లెలూయా. ఆయన ధనవంతుడు, రాజు, ఆయన మెస్సయ్య అంటే రాజు. ఇదేంటి నజరేతులో నుంచి రావడం అని
ఆయన విన్న దాంట్లో, ఆయన చదివిన దాంట్లో తర్కిస్తున్నాడు ఫిలిప్పు తోటి. ప్రైజ్ ది లార్డ్. ఇవాళ కూడా ప్రియమైనటువంటి దేవుడి పిల్లల బైబిల్ గ్రంథం చదివి స్వస్థతలు లేవని బోధించే వాళ్ళు చాలా మంది ఉన్నారు. బైబిల్ చదివాడు వాడు. బైబిల్ చదివి స్వస్థతలు లేవు సవాల్ అంటాడు. నా స్నేహితుడు డైలీ మేము పోయి టీ తాగే దగ్గర నన్ను అడుగుతాడు, అరే స్వస్థతలు లేవురా అని అంటాడు వాడు. సవాల్ అంటాడు. ఎందుకంటే సవాలు విసిరి ఆయన దగ్గర విన్నాడు. ఆయన ఆల్రెడీ సవాలు విసిరేవాడే. ఆ సవాలు విసిరి ఆయన దగ్గర ఈయన విని నా దగ్గర సవాల్ అంటాడు. బైబిల్ జ్ఞానం లేదా వాళ్ళకి? ఉంది. బైబిల్ చదివారు, విన్నారు. మరి వాడు స్వస్థతలు లేవు అంటాడంటే దాని అర్థం ఏంటి? అడు చూడాల. అది వింటున్నారా? అదే వాడి జీవితంలో వాడు రోగి అయినప్పుడు, లేదా వాళ్ళ అమ్మ రోగి అయినప్పుడు, వాళ్ళ నాన్న రోగి అయినప్పుడు, వాళ్ళ ఇంట్లో పిల్లలు ఏదైనా చిన్న వ్యాధితో బాధపడుతూ ఉన్నప్పుడు దేవుడికి ప్రార్థన చేసినప్పుడు వాళ్ళు స్వస్థత పొందుకుంటే వాడు ఆ మాట అనేవాడా? ఆ సవాలు కొట్టినోడికి వ్యతిరేకంగా వెళ్ళి నీ సవాలు ఆపంటాడు వాడు. ఎస్, ఇవాళ బైబిల్ విని చదివిన వాళ్ళకే ఎందుకు ఎక్కువ సందేహాలు, ఒక్కొక్కటి స్వస్థత లేవు అంటాడు. ఇంకా ఏమంటాడు తెలుసా? గుడ్డోని తెత్తా నువ్వు చేపి, గుడ్డోని తెత్తా కళ్ళి నువ్వయ్యా అంటాడు. ఒరే బాబు, గుడ్డోడిని తెస్తే నేను చేయటం, నేను ఎట్లా చేస్తా? మనం మానవులు, మనం ఎట్లా చేస్తామండి? స్వస్థత దేవుడి నుంచి రావాలి, అవునా కాదా? స్వస్థత అనేది దేవుడి దగ్గర నుంచి రావాలి. కనుక చదవటం వలన, వినటం వలన ప్రయోజనం లేదు. నువ్వు చూడాలి. చదివిన వాళ్ళకి ఎక్కువ సందేహాలు వస్తున్నాయి ఈరోజు. దానికి కారణం ఏంటంటే చదవటం వల్ల వాళ్ళు నాలెడ్జ్ పెంచుకుంటున్నారు తప్ప దాన్ని రియలిస్టిక్గా నా జీవితంలో దేవుడు చెయ్యాలి, ఆ కార్యాన్ని నేను కూడా చూడాలి అని ఆపాదించుకునే వాళ్ళు చాలా అరుదండి. ఇవాళ నేను మీకు చెప్పేది ఒకటే, మనం చూద్దాం. నతానీయులకి ఫిలిప్ ఏం చెప్పాడు తెలుసా? కూర్చోబెట్టిట్రా, కూర్చో, ఈ లేఖనం ప్రకారంగా ఆయన వస్తాడని వివరించలా. ఆయనకెందుకు? నేను చూశాను, నువ్వు కూడా వచ్చి చూడు. నేను చూశాను కనుక నతానీయులు, నేను నీతో తర్కించను, నేను నీతో వాదించను, మనకి వాదోపవాదాలు అనవసరం. నీకై నువ్వు వచ్చి చూడు, ఆయన మెస్సయ్య కాదో నువ్వే చూడు. ప్రైజ్ ది లార్డ్. ఇవాళ మనం కూడా జనాలకి చెప్పేటప్పుడు, నేను స్వస్థపడ్డాను, నువ్వు స్వస్థపడాలంటే వచ్చి చూడు, నేను నీకు లేఖనాలు ఏం వివరించను, వచ్చి చూడి నువ్వే తెలుసుకో అని మనం చెప్పాలి. నేను చూసా, నా జీవితంలో స్వస్థత చేశాడు నాకు దేవుడు, నా దేవుడు. అలాగని నీకు స్వస్థత చేస్తాడని నాకు కూడా నమ్మకం ఉంది. ఎందుకంటే నాకు చేసిన దేవుడు నీకు చేస్తాడు. అయితే అది ఎట్లా చేస్తాడనేది నేను నీకు వివరించను, నా దగ్గర అంత జ్ఞానం లేదు. ఆయన కత్తి పెట్టి స్వస్థత చేస్తాడా, కత్తి లేకుండా స్వస్థత చేస్తాడని వాడు అడిగితే మనం ఏం చెబుతాం? ఆయన ఏ విధంగా చేస్తాడో ఎవరికి తెలుసండి? ఆయన ఒక వైద్యుడిని పంపించి స్వస్థత చేయొచ్చు. మీకు ఒక మాట చెప్తాను. పౌలుకి దమస్కు మార్గంలో వెళ్తున్నప్పుడు అగ్నిస్తంభాన్ని చూసి కింద పడ్డాడు, కళ్ళకు పొరలు గమని. కనుగుడ్లు లేని వాడికి కళ్ళు తెప్పించే దేవుడు పౌలుకి ఆ టైంలో పొరలు తీసేయలేడా? మరి దానికి ఒక ఆయన ఎందుకు పంపించాడు? అది ఆయన ఇష్టం. కొందరికి పలుకబడిన మాటతో చేయాలనుకుంటే చేస్తాడు, కొందరికి వైద్యుడి ద్వారా జరిగిస్తాడు. ఏది ఏమైనా హాస్పిటల్కి పోయి నీకు స్వస్థత జరిగినా అది హాస్పిటల్ ద్వారా దేవుడు నీకు స్వస్థత ఇచ్చాడని నమ్మాలి నువ్వు. కొన్ని హాస్పిటల్కి పోకుండానే స్వస్థత చేస్తాడు ఆయన, కొన్ని డాక్టర్ ద్వారా చేస్తాడు. ఎన్నో ఉన్నాయి. పక్షవాయువు గలవాడిని లేచి పరుపెత్తుకొని పో అన్నాడు, అక్కడ ఏం మెడిసిన్ వాడాడు ఆయన చెప్పు. ఒక ఆయన కళ్ళు ఇచ్చేటప్పుడు ఉమ్ము నేల మీద వేసి దానికి బురద చేసి దాన్ని రాశాడు. అక్కడ కొంతమందికి అసలు చూపు పొందుకోపో అన్నాడు, నాకు ఇష్టమే అన్నాడు, చూపు వచ్చేసింది.
భర్తమయ్యకి ఏం వాడాడు అక్కడ? భర్తమయ్యకి ఏం వాడాడు? నీకేం కావాలని అడిగాడు. నాకు చూపు పొందుకోవాలన్నాడు. సరిపో అన్నాడు. ఉమ్ము రాశాడు అక్కడ. ఆయన ఇష్టం. ఎందుకు చేశాడు అనేది కాదు, ఆయన ఇష్టం అది. ఆయన ఇష్టం. నీకు స్వస్థత వైద్యుడి ద్వారా చేయాలని చేస్తాడండి. లేదు, నువ్వు ఇంట్లో కూర్చొని మోకాళ్ళు వేసినప్పుడు నీకు స్వస్థత రావచ్చు. ప్రైజ్ ది లార్డ్. ఏదైనాను ఆయన ఇష్ట ప్రకారంగా చేస్తాడు అంతే. ఆయన్ని ప్రశ్నించే జ్ఞానము నీకు లేదు, నాకు లేదు. యోబుకి ప్రశ్నలు సంధించాడు, ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి. భూమికి పునాదులు లేనప్పుడు నువ్వు ఎక్కడో పోయా అన్నయ్య. ఏదో నన్ను ప్రశ్నిస్తున్నావు నువ్వు, నీ జ్ఞానం ఎంత, నా జ్ఞానం ఎంత అన్నాడు. నీ జ్ఞానం ఏంది, నా జ్ఞానం ఏంది, నన్ను ప్రశ్నిస్తావు నువ్వు? సరే దీనికి చెప్పు సమాధానం అనే ప్రశ్నలు వరుసగా సంధించాడు. యోబు దగ్గర ఒక్క మాట కూడా లేదు. మరి ఎవరికి న్యాయం కావాలన్నా యోబు దగ్గరకు వచ్చేవాళ్ళు. మరి యోబుని ఇప్పుడు దేవుడే యోబుని అడుగుతున్నాడు. వీటన్నిటికి చెప్పువా నువ్వు నన్ను అడుగుతున్నావు? వీటన్నిటికి చెప్పు. ఈ చెట్లకి వీటన్నిటికి ఆహారం ఇచ్చేది ఎవరు చెప్పు? ఈ పశువులు అన్నిటికి ఆహారం ఎట్లా ఉంటుందో చెప్పు నువ్వు. ఈ కాలాలన్నీ కూడా ఎట్లా వాటికి అవే తిరుగుతున్నాయి నువ్వు చెప్పు. నేను లేననుకుంటున్నావేమో, నేను అన్ని చోట్ల ఉన్నా. ప్రైజ్ ది లార్డ్. కనుక ప్రియమైనటువంటి దేవుడి పిల్లలారా, మనము దేవుడిని ప్రశ్నించజాలము, ఆయన ఇచ్చింది తీసుకోవడమే. అర్థమవుతుందా? కానీ నమ్మండి, నువ్వు అడిగిన దానికంటే శ్రేష్టమైనది ఇస్తాడని బైబిల్ చెబుతుంది. ప్రైజ్ ది లార్డ్. నాగేశ్వరరావు ప్రార్థన చేశాం. నాగేశ్వరరావులు కూడా చాలా ప్రార్థన చేసుకున్నారు, భార్యాభర్తలు. అన్న ఒకరోజు వచ్చాడు, ఇక్కడికి వచ్చాడు. అన్న ప్రెగ్నెంట్ అన్న అన్నాడు. సంతోషం వేసింది. అందరం ప్రార్థన చేశాం. మన పోయి చూస్తే వాడు నవ్వుతుండు. ప్రైజ్ ది లార్డ్. బొగ్గలు వేసుకొని. ఇప్పుడు మగపిల్లాడు కావాలని కోరుకోలేదు. ఒకవేళ కోరుకున్నా కూడా ఆయన చిత్తం మగపిల్లగాడిని ఇవ్వాలన్నాడు, ఇచ్చాడండి. ప్రైజ్ ది లార్డ్. ఆయన చిత్తం ఎట్టుందో ఎవరికి తెలుసు? అవునా? నాగేశ్వరరావు వాళ్ళ ఇంట్లో ఒక వంశోద్ధారకుడు రావాలని దేవుడు అనుకున్నప్పుడు నువ్వేం చేయలేవు, నేనేం చేయలేను. ఆయన చిత్తం అది, దాన్ని స్వీకరించడమే. మనం ఆడుతున్నాడు, ఏడుస్తున్నాడు, బాగా ఏడిపించారు. దేవుడికి మహిమ కలుగును గాక. కనుక ప్రియమైనటువంటి దేవుని పిల్లరా, మనం చూసేవాడి స్థాయికి మనం రావాలి, వినే స్థాయికి కాదు. అక్కడ చూడండి ఆయన ఏమంటున్నాడు. నజరేయుడైన యేసు అని అతనితో చెప్పాను. 46వ వచనం. అందుకు నతనయేలు, నజరేతులో నుండి మంచిది ఏదైనా రాగలదా అని అతను అడుగగా, వచ్చి చూడమని ఫిలిప్పు అతనితో అనెను. యేసు నతనయేలు తన యొద్దకు వచ్చుట చూచి, ఇదిగో ఇతడు నిజముగా ఇశ్రాయేలీయుడు, ఇతని యందు ఏ కపటమును లేదని అతని గురించి చెప్పాను. వెళ్ళాడు, యేసుప్రభు ముందు నించున్నాడు. నుంచోగానే యేసుప్రభు వెంటనే నతనయేలుని పట్టుకుని ఏమన్నాడంటే, ఇదిగో. నతనయేలుతో మాట్లాడుతున్నాడు యేసుప్రభు. నతనయేలు మాట్లాడా? నతనయేలు కదిలించుకున్నట్టుందా? లేదా నతనయేలు వస్తున్నట్టు యేసుప్రభుకి ఫిలిప్ ఏమన్నా ముందే పోయి చెప్పాడు, నా ఫ్రెండ్ ఎట్లా వస్తున్నాడు, పలానా పేరు, ఇదిగో ఈ పేరు బలుకు. ఎందుకంటే ఇప్పుడు జరుగుతున్నాయి కొన్ని సంఘాల్లో. పలానా మేరీ భర్త రమేష్ అనగానే ఇద్దరు లేచి నిలబడ్డారు భర్తలు. మేరీ అనే ఆవిడ పలానా ఊరు నుంచి వచ్చిందని ఆ లేచింది. ఇద్దరు భర్తలు లేచారు, రమేష్ అనగానే ఇద్దరు వచ్చారు అక్కడికి. అలాంటి జిమ్మిక్కులు ఏం జరగలే ఇక్కడ. ఎల్లగానే నతనయేలు వెళ్ళగానే, ఇదిగో ఇతను నిజముగా ఇశ్రాయేలీయుడు, ఇతని యందు ఏ దోషము లేదు. ఎట్లా ఉంటది అప్పుడు మనిషికి? విన్నాడు, మెస్సయ్య వచ్చినప్పుడు మా పేర్లు పెట్టి పిలుస్తాడని వాళ్ళకి తెలుసు. మా హృదయ అంతరంగ రహస్యాలను బయటకి చెబుతాడు అని వాళ్ళు పెంచబడ్డారు. సార్, పేతురు నీ ఆ వలలు విడిచిరా అనగానే అంత తేలిగ్గా రావటానికి పేతురని పెట్టి పిలవని వస్తాడు అనుకున్నారా? పేతురు వాళ్ళ నాన్న పేరుతో పెట్టి పిలిచాడు అక్కడ. ప్రైజ్ ది లార్డ్. వెంటనే అంగీకరించాడు. మాకు మెస్సేజ్ వచ్చినప్పుడు మా పుట్టుపూర్వత్రాలని తెలిస్తే ఆయనకి, కాబట్టి పిలిచాడు. అందుకనే సమరయ స్త్రీ హృదయ అంతరంగంలో ఉన్నది చెప్పాడు. అమ్మా, పెళ్ళే కాలేదు అంటున్నావు, 5గురు భర్తలు ఉన్నారు నీకు, ఇప్పుడు నీ ఇంటున్నోడు కూడా నీ వాడు కాదమ్మా, నిజమా కాదా?
అప్పుడు ఆమె ఏమన్నది, వెంటనే రూట్ దగ్గరికి వెళ్ళింది, వేరు దగ్గరికి వెళ్ళింది. అయ్యా, మాకు మెసేజ్ వచ్చినప్పుడు ఇలాంటివన్నీ చెబుతాడు. ప్రైజ్ ది లార్డ్. ఆయన నీతో మాట్లాడుతున్నాడు అని చెప్పాడు. ఆయన నీతో మాట్లాడుతున్నవాడు ఆయనే అన్నాడు. ప్రైజ్ ది లార్డ్. కనుక ప్రియమైనటువంటి దేవుడి పిల్లరా, ఒక్కసారిగా నతానియేలు నాకు తెలిసి నేను అనుకుంటున్నా స్టన్ అయిపోయి ఉంటాడు. ఇదేంట్రా బాబు, నేనేదో ఆయన చూద్దామని వస్తే నా పేరు పెట్టి పిలుస్తాడు, అదిగాక నేను నాలో ఏ దోషం లేదని కూడా చెప్తున్నాడు ఆయన. అసలు ఏంటిది అని ఆశ్చర్యపోతే ఇంకేం చెప్పాడు తెలుసా? ఓహో, నువ్వు ఈడకు వస్తున్నావు అన్న సంగతి చెప్పాననే. నువ్వు ఆ చెట్టు కింద ఉండి ప్రార్థన చేసుకుంటుంటే ఫిలిప్ వచ్చి పిలిచాడు కదా, అది కూడా నాకు తెలుసు అని చెప్పాడు. అక్కడ చూడండి, నన్ను నీవు ఎలాగూ ఎరుగుదు అని నతనీయేలును ఆయనను అడుగగా, యేసు, ఫిలిప్పు నిన్ను పిలవక మునిపే నీవు ఆ అంజూరపు చెట్టు క్రింద ఉన్నప్పుడే నిన్ను చూచి తినని అతనితో చెప్పాను. ప్రైజ్ ది లార్డ్. నిన్నొచ్చి ఫిలిప్పు పిలవక ముందే నువ్వు అంజూరపు చెట్టు కింద ఉండి ప్రార్థన చేస్తున్నప్పుడే నేను నిన్ను చూశాను అన్నాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. కనుక ప్రియమైనటువంటి దేవుని పిల్లరా, ఫిలిప్ అన్న మాట సత్యమే. నువ్వు వచ్చి చూడాలి. వింటున్నారా? నువ్వు వచ్చి చూడాలి. లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్లను చూడాలంటే ఇంట్లో ఉండి గ్రంథాలు చదివితే కాదు, యోర్దాన్ దగ్గరికి రావాలి. యోర్దాన్ దగ్గరకు వస్తే అక్కడ బాప్తిస్మిచ్చి యోహాను ఉంటాడు. ఇదిగో లోక పాపములను మోసుకొని పోతున్న దేవుని గొర్రె పిల్లని చూపిస్తాడు. అప్పుడు నువ్వు చూడగలవు. ప్రైజ్ ది లార్డ్. వినేవాడిగా ఉండొద్దు. నువ్వు విన్నాం, మనం అక్కడికి ఇక్కడికి పరిగెత్తి వినటం కాదు ఇది. నువ్వు కళ్ళారా చూసేటువంటి టైం ఇది. నువ్వు అడుగు దేవుణ్ణి, ప్రభు నేను చూడాలనుకుంటున్నా, నేను చూడాలి, నేను చూడాలి, నేను చూడాలి, నేను చూడాలి. స్వస్థపరిచాన్ని విన్నా, చాలా విన్నా. నేను స్వస్థపడాలి. దీవించావు ప్రభు, నువ్వు నా పక్కన వాళ్ళందరినీ దీవించావు, నువ్వు నేను ఒక్కడినే మిగిలి ఉన్నా, నన్ను కూడా దీవించి, నేను చూడాలి. అది అనేక మంది ఆశీర్వాదాలు నేను చూసా ప్రభువా, నువ్వు చెయ్యగలవు ప్రభు. కాబట్టి నేను దీవించబడటం, నేను ఆశీర్వదించబడటం నా కల్లారా నేను చూడాలి. వినేవారిగా ఉండొద్దు. మనం విన్నాం ఇప్పుడు దాకా, ఎన్నో కథలు విన్నాం. నాకు తెలిసి వదిలితే మీలోనే చాలా మంది బ్రహ్మాండంగా చెబుతారు ఇక్కడికి వచ్చి అబ్రహాం గురించి చెప్పమంటే. అంతగా విన్నామండి మనం, అంతగా విన్నాం, అంతగా మాట్లాడాం దేవుడి గురించి కూడా. కానీ మాట్లాడటం వల్ల ప్రయోజనం లేదు, వినడం వల్ల ప్రయోజనం లేదండి. నీ జీవితంలో నువ్వు దేవుని యొక్క కార్యాన్ని ప్రత్యక్షంగా నువ్వు చూడాలి. నువ్వు చూడాలి. మరి నువ్వు చూసావా? చూస్తే ఆగిపోవద్దు. ఒకటి చేసిన దేవుడు 1,00,000 కూడా చేయగలడు, 1,00,000 చేసిన దేవుడు 1,00,000 కూడా చేయగలడు. ప్రవక్తల జీవితాల్లో అడుగడుగునా కార్యాలే. ఒక వర్తమానం తర్జుమా చేశాను. అసలు ఆయన దగ్గర ఉన్నటువంటి ఆశీర్వాదాలని నువ్వు అవగొట్టలేవంట. ఒక తొట్టిలో ఉన్న నీళ్లు తోడుతూ ఉంటే అయిపోతా ఉంటాయి. కానీ మరి ఆయన దగ్గర ఉన్నటువంటి ఆశీర్వాదాలను నువ్వు తీసుకుంటా ఉంటే వాటికి అవధులు లేవు, వాటికి బౌండరీస్ లేవు, వాటికి లిమిట్ లేదు. ఏమాయా అశోకు, నిన్నే కదా నీ కూతుర్ని స్వస్థపరిచింది, ఈరోజు మళ్ళీ కొత్త అప్లికేషన్ పెట్టావేంటి అని అన్నాడు ఆయన. అని అన్నాడు. దీన్నమ్మా ఇన్ని అప్లికేషన్లు ఇస్తున్నారేందమ్మా, కాస్త గ్యాప్ అన్న ఇవ్వండి అనడానికి ఆయన కంప్యూటర్ కాదు, మనిషి కాదు. హీ ఈజ్ గాడ్. ఆయన దేవుడు. నువ్వు ఇన్ని అంటే నా సందేహం ఇప్పుడు దేవుడు ఒక్కడే కదా, పిడుగురాల్లో ఉన్న మనమే చేస్తాం ఇది ప్రార్థన. అమెరికాలో వాడు చేస్తాడు, ఆఫ్రికాలో వాడు చేస్తాడు, నువ్వు తెలుగులో చేస్తావు, వాడు ఇంగ్లీష్లో చేస్తాడు, వాడు ఆఫ్రికా భాషలో చేస్తాడు. మరి నార్త్ అమెరికా, సౌత్ అమెరికా ఖండాలు ఉన్నాయి. ఆస్ట్రేలియా ఒకటి చేస్తూ ఉంటాడు ప్రార్థన, ఈ చివర ఒకటి చేస్తూ ఉంటాడు, ఆ చివర ఒకటి చేస్తూ ఉంటాడు. నువ్వు నిద్రపోతావు. నీకు నిద్ర వచ్చినప్పుడు అవతల సూర్యుడు తెల్లారుతాడుగా, వాళ్ళు లేచి వాడు ప్రార్థన చేస్తూ ఉంటాడు. మళ్ళీ వాడు నిద్రపోయేటప్పుడు నువ్వు లేచి నువ్వు ప్రార్థన చేస్తావు. ఆదివారం వచ్చిందంటే చాలు, ప్రపంచంలో ఉన్న సంఘాలన్నీ పిలుస్తూ ఉంటాయి ఆయన్ని. ఇన్ని అప్లికేషన్లు. మరి ఆయన రెస్ట్ లేకుండా ఇచ్చాను పో నీ టర్న్ వచ్చిందా కాగు వస్తుంది. నువ్వు చూడాలనుకున్నావు కదా, నువ్వు చూడాలనుకున్నావు కాబట్టి నీ టర్న్ కూడా వస్తుంది. నువ్వు ఆగాలి అప్పటి వరకు.
అర్థమైందా? నేను ఒక మెసేజ్ చెప్పాను, మంచి మెసేజ్, అసలు అనుకోకుండా చెప్పాను అది. దానియేలు ప్రార్థించినప్పుడే దేవుడు దేవదూతలకు ఆజ్ఞాపించేశాడు, నా కొడుకు ప్రార్థిస్తున్నాడు, నువ్వు వెళ్ళు. కానీ దానియేలు గబ్రియేలు రావడానికి 14 రోజులు పట్టింది. దేవుడైతే దానియేలు నోరు తెరిచినప్పుడే వెళ్ళమన్నాడు అని ఉంది బైబిల్లో, కానీ దూత రావడానికి 14 రోజులు పట్టింది. అంటే ఇప్పుడు దేవుడు నువ్వు ప్రార్థన చేసినప్పుడు ఏం చేస్తున్నాడు ఆయన? నీ అప్లికేషన్ మీద సైన్ చేసి స్టాంప్ వేస్తున్నాడు ఆల్రెడీ. అంటే అది ఒక ఫినిష్డ్ వర్క్, అది ముగించబడిన కార్యం. వెయిట్ చేయి. ఎందుకంటే ప్రియమైనటువంటి దేవుని పిల్లలు, బైబిల్ గ్రంథంలో మీకు ఒక లేఖనాన్ని చూపిస్తాను. దూత వచ్చి చెప్తుంది ఒక యాజకుడితోటి, ఇప్పుడే గుర్తొచ్చింది. జకర్యా దగ్గరికి గబ్రియేలును దూత వచ్చి ఏం చెప్పాడు? జకర్యా, ఇదిగో నీ భార్య గొడ్రాలని అనుకోవద్దు, నీ భార్య గర్భమును ధరించి ఒక కుమారుణ్ణి కంటది, అతని యోహాను అని పేరు పెడతారంటే, అప్పుడు జకర్యా అన్నాడు, ఇదెట్ట సాధ్యం అని అన్నాడు. అప్పుడు దూత ఏమన్నాడు తెలుసా? నా మాటలు వాటి కాలమందు నెరవేరును అన్నాడు. నా మాటలు వాటి కాలమందు, నువ్వు అనుకున్నప్పుడు జరగవు, దానికంటే అవతలగా పోవు. చదివితే బాగుంటుందండి. లూకా సువార్త 1వ అధ్యాయము 20వ వచనం 18 నుంచి చదవండి. లూకా సువార్త 1:18. జకర్యా అంటున్నాడు, ఇది నాకు ఏలాగు తెలియను, నేను ముసలివాడను, నా భార్యయు బహుకాలము గడిచినదని ఆ దూతతో చెప్పగా, దూత, నేను దేవుని సముఖమందు నిలుచు గబ్రియేలును, నీతో మాటలాడుటకును ఈ సువర్తమానము నీకు తెలుపుటకును పంపబడితిని, మరియు నా మాటలు వాటి కాలమందు నెరవేరును. ప్రైజ్ ది లార్డ్. ఆయన ఏ మాటలు చెప్పాడో ఆ మాటలు వాటి కాలమందు, ఆ మాటలు ఎప్పుడు నెరవేరాలో అది ఫిక్స్ అయి ఉంది. అలాగనే ప్రియమైనటువంటి దేవుడి పిల్లలు, నువ్వు ప్రార్థన చేస్తున్నావు, బాగానే ఉంది, బట్ దేర్ ఇస్ టైం, ఫుల్ఫిల్ అవుతాయి. దాన్ని చూసే టైం వస్తుంది. ఉండు ఓపిగ్గా, ఉందాం ఓపిగ్గా. హల్లెలూయా. యోబు అంతటి వాడు కూడా ప్రారంభంలో నేను విన్నాను అన్నాడు, నేను వినికిడి ద్వారా విన్నాను, కానీ చివరి అధ్యాయానికి వచ్చేసరికి నేను ఇప్పుడు కన్నులారా చూస్తున్నాను అన్నాడు. కనుక ప్రియమైనటువంటి దేవుడి పిల్లలారా, మనం వినేటువంటి వారముగా ఉండొద్దు. విన్నాం ఇప్పటిదాకా, బైబిల్లో ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం దాకా విన్నాం, కానీ ఇప్పుడు ఏం చేయాలి మనం? నువ్వు చూసే స్థాయికి రావాలి, నువ్వు చూడాలి. నీ సాక్ష్యమే ఇతరులను వెలుగునిచ్చేదిగా ఉండాలి. అడుగడుగున అడుగడుగున ఒక చిన్న కార్యం జరిగింది, చెప్తాను నేను. మొన్న జీతం వచ్చింది. ఈసారి కొంత మంచి జీతానికి నేను కుదుర్చుకున్నాను. జీతం వచ్చిన తర్వాత ఫస్ట్ శాలరీ రాగానే దశమ భాగం తీశాను నేను. దశమ భాగం తీసి ఒక సేవకుడికి పంపించాను నేను. వినండి, ఒక సేవకుడికి పంపించాను. అది ట్రాన్సాక్షన్ ఫెయిల్ అని వచ్చింది. ట్రాన్సాక్షన్ ఫెయిల్ అని వచ్చింది. ఆయనకు ఫోన్ చేశా, పాస్టర్ గారు వచ్చిందా అని. వచ్చినట్టుందమ్మా అన్నాడు, కానీ ట్రాన్సాక్షన్ ఫెయిల్ అని వచ్చింది, అది మీ దాంట్లో జమ అయ్యడానికి 2 రోజులు పట్టుతుంది అన్నారు. అంటే సరేలే పర్లేదు అన్నాడు. సరే 2 రోజులు వెయిట్ చేశాను నేను. నిన్న ఆయన దాంట్లో జమ అయింది. వచ్చిన 1వ రోజుకి మొత్తం జీతం ఖాళీ అయింది. ఎక్కడెక్కడ కట్టాలని అక్కడ కట్టేశాను నేను. నా అకౌంట్లో 500 ఉంది. నేను ఊపి దగ్గర 300 కట్టాను. ఎంత ఉంటాయి? 200 ఉన్నాయి. చూడండి, నిన్న సాయంత్రం మేము అందరం ప్రార్థనకు కూర్చున్నాం. ఒక మాస్టర్ నాతో పాటు మ్యాథమెటిక్స్ చెప్తాడు, ఆయన ఒలింపియాడ్కి. ఆయన నాకు మెసేజ్ చేశాడు, హాయ్ తమ్ముడు అని. హాయ్ అన్న అన్న. ఏదో తమ్ముడు లైఫ్ అంత బాగాలేదు అన్నాడు. నేను ఇంకేం మాట్లాడలేదు దానికి. ఏం చెప్తాం,
మేము అంతా హాస్పిటల్ హడావుడిలో వచ్చాం. సరే కూర్చున్నాం. కూర్చున్న తర్వాత నా అకౌంట్‌కి 3100 ఫోన్‌పే వచ్చింది. ఆయన అకౌంట్ నుంచి పంపించాడు. నేను వెంటనే మెసేజ్ చేశాను. ఏందన్నా డబ్బులు పంపించావు అని. ఆయన అన్నాడు, తమ్ముడు నేను ఉద్యోగం గత 16, 17 సంవత్సరాలు చేస్తున్నాను. ఏ రోజు కూడా తమ్ముడు నా జీతంలో నుంచి దేవుడికి ఏమి ఇవ్వలేదు తమ్ముడు. కానీ నిన్నెందుకో నమ్మాలనిపించింది నాకు. ఆ? నువ్వు ఇదిగో తమ్ముడు ఈ డబ్బులు నీకు పంపించాను అంతే అన్నాడు. మంచి పనికి వాడు అన్నాడు. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మన అవసరతలు తెలుసు. ప్రతిరోజు కూడా మన జీవితాల్లో ఏదో ఒక కార్యం జరుగుతూనే ఉంటుంది. అలాంటిది వింటున్నారా? మనం కూర్చున్న భార్య కూడా చెప్తుంది ఒక డైరీ రాయని. ఎందుకంటే ఇప్పుడు దాకా దేవుడు కొన్ని కళలు చూపించాడు, అవి స్పష్టంగా నెరవేరిని చూసాం. చిన్న చిన్న కార్యాలన్నీ కూడా జరిగిస్తా ఉన్నాడు. వాటిని మేము కళ్ళారా చూస్తున్నాం. దేవుడు చేస్తున్నాడు, వాటిని చూస్తున్నాం మేము కళ్ళారా అంటుంది. ఒక డైరీ పెట్టు, ఏది వస్తే అది రాయి. ఎందుకంటే దేవుడు చూపించినవి ఇప్పటి వరకు ఏం చూపించాడో అవన్నీ నెరవేరిని. హల్లెలూయా. ఇవన్నీ నెరవేరిని. మొన్నటికి మొన్న ఒక చిన్న ప్రార్థన చేస్తే, ఒక ఇంటి విషయమే ప్రార్థన చేస్తుంటే అతను నిజంగా ఏమంటున్నాడంటే ఖాళీ అవని ఖాళీ అవని ఖాళీ అవని అంటున్నాడు. నాకు డౌట్ వచ్చింది. నాకు మిత్రుడే, అరే ఇదేదరా ఇస్తా అంటున్నాడు, ఖాళీ అవని అంటున్నాడు. నాకు చివరికి అర్థమైంది ఏమనంటే ఇతను ఇచ్చే విధానంలో లేడు. నాకు అర్థమైపోయింది. ఖాళీ అవనే అంటున్నాడు కానీ ఖాళీ అయితే ఇస్తాను అనే మాట అనట్లేదు అని నాకు డౌట్ కొడతా ఉంది. సరే మేము ప్రార్థన చేస్తా ఉన్నాం. కల్లో కూడా నాతో మంచిగానే ఉంటుండు, మాట్లాడుతుండు, ఖాళీ అవని అంటుండు కలలో. అంటే ఖాళీ అవని అని సమయాన్ని గడుపుతాడు తప్ప అతను ఇవ్వడో అని దేవుడు చూపించాడు కళ్ళ. ఆల్రెడీ ఇల్లు ఖాళీ అయింది. ఇప్పుడు ఏమంటున్నాడంటే పైనది ఖాళీ అవని అంటున్నాడు. దేవుడు చూపించింది నిజమే. ఇక అతను ఖాళీ అవని చెప్పుకుంటా పోతాడు. ఈలోపు మనం మర్చిపోతాం దాని సంగతి. వాళ్ళకి నచ్చిన వాళ్ళకి ఇచ్చుకుంటాడు. ఎందుకంటే ఈ దేశం అంతా కూడా కులం మీద నడుస్తుంది. క్రైస్తవులకు ఎవరు? ప్రైజ్ ది లార్డ్. దేవుడు ఏదైనా సరే ఆయన తన పిల్లలకు చూపిస్తాడండి. తన పిల్లలకు ఆయన జరగబోయేటువంటి కార్యాన్ని ఆయన చూపిస్తాడు. కాబట్టి నమ్మండి, మన జీవితంలో ప్రతిరోజు కూడా ఒక కార్యం చూడాలి. ప్రైజ్ ది లార్డ్. మనది ఎలా ఉండాలంటే ప్రతిరోజు ఒక కార్యం చూడాలి. మీరు కనుక మిషనరీ చరిత్రలు చదివితే అసలు జార్జ్ ముల్లర్ అనే ఆయన గురించి చెప్పాను. మీకు గుర్తుందో లేదో తెలియదు నాకు. ఇది ఒక్కటి చెప్పి నేను ముగిస్తానండి. ఆయన అనాథ పిల్లలను పోషించాలని ఆయన లక్ష్యం. అనాథ ఆశ్రమం పెట్టాడు. చాలా మంది పిల్లలను పోషిస్తున్నాడు. ఎవరో ఒకళ్ళు వచ్చి ఆయనకు కాస్తంత ధనం ఇస్తూ ఉంటే ఆ ధనం పెట్టి పిల్లల్ని పోషిస్తూ ఉండేవాడు. ఒకరోజు పిల్లలకు ఆహారం కోసం పెట్టుకున్న డబ్బులు ఎవరో దొంగతనం చేశారండి. తెల్లవారితే పిల్లవాడికి రొట్టె పాలు పోయాలి. మరి డబ్బు దాచిపెట్టుకున్నాడు కదా, మరి దొంగతనం జరిగింది. ఇప్పుడు ఏం చేయాలి? జార్జ్ ముల్లరు బాధపడిపోయాడు. ప్రార్థన చేశాడు, ప్రభువా మరి నీవు ఇచ్చిన దాని ప్రకారంగానే నేను ఈ అనాథాశ్రమాన్ని పెట్టాను. రేపు తెల్లారితే గంట కొట్టంగానే పిల్లలు ప్లేట్లు తీసుకొని కిందకు దిగుతారు, వాళ్ళు బల్లల మీద కూర్చొని ఉంటారు ప్రభువా, మరి ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదని రాత్రి అంతా ప్రార్థన చేశాడు. ఉదయానికి ఏం జరిగిందో చెప్పనా? పక్కన ఒక బేకరీ ఉంది దగ్గరలో. ఆ బేకరీ కూడా అనుకున్నాడంట, అరే మనం ప్రతిరోజు అమ్ముతున్నాము, అనాథ పిల్లలకు కూడా ఒకసారి ఏదో ఒకటి చేస్తే బాగుండు అని అనుకొని ఈయన రాత్రంతా ప్రార్థన చేస్తుంటే ఆయన రాత్రంతా రొట్టెలు కాలుస్తా ఉన్నాడంట. జార్జ్ ముల్లర్ రాత్రంతా ప్రార్థన చేస్తున్నాడంట. ఈ రొట్టెలు కాల్చేవాడంట రాత్రంతా రొట్టెలు కాలుస్తున్నాడంట. తెల్లారి పొద్దునకు వచ్చి తలుపు కొట్టాడు. ఎవరు కావాలి సార్ అంటే, ఏం లేదండి మాది పక్కనే, మేము రొట్టెలు కాలుస్తూ ఉంటాము,
పిల్లలకి ఏదైనా ఇద్దామని ఇప్పటి నుంచో అనుకుంటున్నానండి. మీరు అనుమతిస్తే రొట్టెలు ఉన్నాయి, రొట్టెలు తీసుకొని వచ్చేస్తానండి అన్నాడు. దేవునికి స్తోత్రం అనుకున్నాడు. రొట్టెల్ని తెచ్చి ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ఏమైంది చెప్పండి? మరి ఇప్పుడు పాలు కావాలి, పాలు కావాలి. వాళ్ళ అనాథ ఆశ్రమానికి ముందే ఒక పాల వ్యాన్ వచ్చి ఆగిందంట. డ్రైవర్కి కూడా తెలియదు, ఎందుకు ఆగిపోయిందో తెలియదు. దిగి ఏం పాడైందిరా అని చెక్ చేస్తా ఉన్నాడు. అది స్టార్ట్ అవ్వట్లేదు, బాగా అవ్వట్లేదు. అది ఏమి చేయాలరా బాబు, పాలన్నీ పాడైపోతాయేమో, తీసుకెళ్లాల్సిన సమయానికి తీసుకెళ్ళకపోతే పాడవటం దేనికి, ఏదైనా చేద్దామని ఆలోచిస్తే పక్కనే అనాథాశ్రమం అని ఉండగానే ఆ పాల వ్యానుడ ఈ పాలన్నీ అక్కడ ఇద్దాం అనుకొని తలుపు కొడుతున్నాడు. జార్జ్ ముల్లర్ వచ్చాడు బయటికి. జార్జ్ ముల్లర్ గారు, మా వ్యాన్, పాల వ్యాన్ వెళ్తా ఉంటే పాడైపోయిందండి. ఎందుకు పాడైంది అర్థం కాలేదు. మరి వెళ్ళే టైంకి ఆలస్యం అయితే పాలన్నీ కూడా పాడైపోతాయి. మరి దయచేసి మీరు అనుమతిస్తే ఈ పాలను మీకు తరలిస్తానన్నాడు. ఆ విధంగా దేవుడు మన జార్జ్ ముల్లర్ ప్రార్థనని ఆలకించాడు. కళ్ళారా చూశాడు ఆ ప్రార్థనలను. ప్రైజ్ ది లార్డ్. అందుకనే మనం కూడా మన జీవితాలు కూడా ఎలా ఉండాలంటే రోజులో ఒక్క కార్యమన్నా మనం చూడాలి. అలా గోల్ పెట్టుకోవాలి. మనం చూడాలి, వినేవారిగా ఉండొద్దు. మనం చూడాలి దేవుని కార్యాలు మన జీవితంలో జరగటం చూడాలి. మన ప్రార్థన కళ్ళ ముందు నెరవేరటం మనం చూస్తే ఎంత ఆనందం, ఎంత అద్భుతం. భూమి మీద ఉన్నప్పుడు మన మాట చిన్న పిల్లోడే వినడండి, కానీ మన మాట సృష్టికర్త వింటున్నాడంటే ఎంత ఆశీర్వాదకరం, ఎంత ఆనందం. అది మొదట నువ్వు పిలిస్తే ఒక పిల్లోడు ఆగకపోవచ్చు, నువ్వు సమాజంలో ఒక గౌరవం లేని వ్యక్తిగా నువ్వు ఉండొచ్చు, కానీ నీ ప్రార్థన దేవుడు ఆలకిస్తున్నాడంటే ఆయన దృష్టికి నువ్వు ఎంత విలువ కలిగిన వాడవో ఒకసారి మనం ఆలోచన చేయాలి. ధనవంతుడు భూమి మీద గౌరవించబడ్డాడు, కానీ దేవుడి రాజ్యంలో బేదలాజర్కే చోటు దక్కింది. ప్రైజ్ ది లార్డ్. అలాగ మనం తక్కువ వారమేమి కాదు దేవుడి దృష్టిలో. భౌతికంగా సమాజంలో ఆస్తితో పోల్చుకుంటే లేదా ఆర్థికంగా పోల్చుకుంటే మనం తక్కువ వారం కావచ్చు, చిన్నవారం కావచ్చు, కానీ దేవుడైతే మనల్ని విలువైన వాళ్ళగా చూస్తున్నాడు. దేవుడికి మనం విలువైన వారం. ఎందుకంటే ఆయన నీ కోసమే రక్తం చిందించింది. ఆయన రక్తం చిందించి నిన్ను కొనుక్కున్నది ఎందుకంటే నువ్వు విలువైన వాడవని. ఎక్కువ డబ్బులు పెట్టి విలువ తక్కువ దాన్ని కొనుక్కుంటారా ఎవరన్నా? డబ్బులు ఎక్కువ పెడితే కొత్తదే కొనుక్కొని తెచ్చుకుంటావు, కానీ సెకండ్ హ్యాండ్ తెచ్చుకుంటావా పోయి? కొత్త ఫోన్ డబ్బులు పెట్టి పాత ఫోన్ తెచ్చుకుంటావా? మరి యేసు ప్రభువు తన రక్తాన్ని ఇచ్చాడు. ఆ రక్తాన్ని ఇచ్చి ఎవరిని సంపాదించుకున్నాడంటే వధువుని సంపాదించుకున్నాడు, నిన్ను నన్ను సంపాదించుకున్నాడు. కనుక ప్రియమైనటువంటి దేవుని పిల్లారా, మనం ఆయనకు దూరముగా లేవు, మనం ఆయనకు సమీపముగా ఉన్నాము. ఆయన మన సమీపస్తుడు, రక్త సంబంధి విమోచకుడు. అంత మాత్రమే కాదు, ఆయన గురించి మనం వినటం కాదు. ఈరోజు నీ ప్రార్థనలో మార్పు రావాలి. ఈరోజు మన ప్రార్థనే మారాలి. ఇప్పుడు కాదు, ఇక మీదట మన ప్రార్థనే మార్పు కావాలి. ప్రభువా, నేను విన్నా, కానీ నేను ఇప్పుడు చూడాలనుకుంటున్నా. చూద్దాం ఈ వారం రోజుల్లో దేవుడు ఎవరి జీవితాల్లో ఏమి చేస్తాడో. సాక్ష్య సమయం అలా వచ్చే వారం కూడా ఇవ్వబడుతుంది కదా, చూద్దాం. కానీ ఈ వారం రోజుల్లో నేను చూడాలి ప్రభువా అని నువ్వు ప్రార్థించగలవా? హల్లెలూయా. దేవుడు మీ అందరినీ దీవించును గాక. మనందరం పైకి లేచి నిలబడదాం. సంతోషంగా మంచి ఒక పాట పాడుకొని దేవుని ఆరాధనలో ఆనందించి మనం వెళదాం. సాయంత్రం మళ్ళా రావాలి. మీ అందరికి తెలుసు కదా, ప్రభురాత్రి భోజనం ఉంది.